Please subscribe to our channel. Also please like, share and comment. Thank you. సత్య రాజుగారి బంగ్లాలో చివర్న ఉన్న రూమ్లో ఇరుక్కుపోయింది. వింత సౌండ్స్తో ఆమె భయపడుతూ ఉండగా ఆమెకు ఒక బుక్ దొరికింది. ఆ బుక్ ఎగ్జాక్ట్గా సత్యమూర్తి గారు తనకిచ్చింది. అది చూడగానే షాక్ అయింది సత్య. మరోవైపు ఎగ్జైటింగ్గా కూడా ఉంది సత్యకి. భయంతోనే బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేసింది. ఆ బంగళా చూడరా, దాని వైభవం చూడరా, ఒక్క రోజన్నా రాజుగారిలో బతికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆయనలా బతకాలంటే మంచి గుణం ఉండాలి. మనం అన్నీ కొంపలు కొలిచే క్యారెక్టర్లే కదా. ఎవర్రా అక్కడ, వాడికి ఎక్కువైంది, పక్కకు దోసేయండి. అలాగే వెంకటపతితో మాట్లాడి మన ప్రణాళిక ఎంతవరకు వచ్చిందో కనుక్కోండి. అయ్యగారు, నేను చెప్పిన దాని గురించి ఆలోచించారా? అదే ఆలోచిస్తున్నా. క్షుద్ర పూజలతో పశుపతిని ఎంతవరకు అంతం చేయగలమనేదే ఆలోచిస్తున్నా. నాకు తెలిసిన తాంత్రికుడు ఉన్నాడు. వాడు ఖచ్చితంగా ఈ విషయంలో మనకు సహాయం చేయగలడు. సరే అయితే ఒకసారి ప్రయత్నించి చూద్దాం ఏం జరుగుతుందో. ఆ మాట వినగానే వెంకటపతి మనసులోనే నవ్వుకున్నాడు. అది అలా అన్నారు, బాగుంది. ఇక చూడండి కథను ఎలా నడిపిస్తాను. అదే రోజు రాత్రి వెంకటపతి పశుపతి ఇంటికి వెళ్ళాడు. ఏంటి వెంకటపతి, ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఏంటి కథ? అయ్యా, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఆ వెంకట భూపతి రాజా మన చేతిలో ఖతం కావడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇదే ముక్క ఎన్నో ఏళ్ల నుంచి చెప్తున్నావు వెంకటపతి. అయ్యా, ఈసారి మన గురి తప్పదు. మనం ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయాం, కానీ ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతాం. రాజుగారు ఇక గాల్లో కలిసిపోవడం ఖాయం. ఈసారి ఏం ప్లాన్ వేసావు వెంకటపతి? చేతబడి. ఏంటిది? ఆసక్తికరంగా ఉంది, వివరంగా చెప్పు. అయ్యా, తప్పుగా అనుకోకండి. గోడలకి కూడా చెవులు ఉంటాయంటారు కదా, అందుకని ఇప్పుడు ఏం చెప్పలేను. రేపు ఇదే సమయానికి మీరు శుభవార్త వింటారు. పశుపతి సంతోషంగా తలూపాడు. తర్వాతి రోజు వెంకటపతి బసవా, వెంకటపతి రాలేదా? రాలేదు రాజుగారు, ఈ రోజు రాలేనని చెప్పాడు. ఒంట్లో నలతగా ఉందట. ఈ రోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది. ఎలా ఇప్పుడు? రాజుగారు, వెంకటపతి అంతా మీకోసం సిద్ధం చేసినట్లు చెప్పాడు. ఒక వ్యక్తి కాసేపట్లో వస్తాడట. అప్పటికి మిమ్మల్ని సిద్ధంగా ఉండమన్నాడు. సరే అయితే మేము సిద్ధమై వస్తాం. ఎవరిక్కడ? వెంకటపతి చెప్పింది మీ గురించేనా? అవును, నేనే. ఎక్కడ? నేను ఎవరి మీద ప్రయోగించాలి? త్వరగా చెప్పండి. మీరు వచ్చినట్లు రాజుగారికి చెప్పొస్తాను. ఇక్కడ ఆశీనుల కంటి. అలాగే. కాసేపటికి రాజుగారు వచ్చారు. నమస్కారం, మీ పేరు? అవన్నీ చెప్పడానికి నేను రాలేదు. పని మొదలు పెడదామా? అలాగే మొదలు పెడదాం. వెంకటపతి మీకు మొత్తం చెప్పి ఉంటాడుగా. అతను చెప్పింది అతను చెప్పాడు. మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. రాజుగారు క్షుద్రుడికి జరిగింది మొత్తం వివరించాడు. పశుపతి అందరినీ ఎలా హింస పెడుతోంది, అతని దౌర్జన్యం వల్ల అందరూ ఎలా ఇబ్బంది పడుతుంది మొత్తం వివరించాడు. నాకు మొత్తం అర్థమైంది. ఒకసారి మీరు వచ్చి ఈ పద్మాకారంలో కూర్చోండి. క్షుద్రుడు క్షుద్ర పూజలకు కావాల్సింది మొత్తం సెట్ చేశాడు. నేను ఎందుకు కూర్చోవడం? నాకు ఒక్క మాట ఎదురు మాట్లాడినా కానీ మీ అంతు చూస్తాను. నాతో ఎదురు మాట్లాడకు. రాజుగారు భయపడ్డాడు. ఈయనతో ఎందుకు వచ్చిందా అని చెప్పి రాజుగారు పద్మాకారంలో కూర్చున్నారు. క్షుద్రుడు తన పని మొదలు పెట్టాడు. రాజుగారి మొహం మీద విభూది కొట్టాడు. ఒక చిన్న పక్షిని తెచ్చి దాన్ని చంపి ఆ రక్తంతో రాజుగారికి అభిషేకం చేశాడు. అలా ఎన్నో పూజలు చేసిన తర్వాత పూజ పూర్తయింది. ఈ రోజు మొత్తం ఏం తినకూడదు. ఆ తర్వాత రేపు ఉదయం మేకను బలి ఇచ్చి దాన్ని వండుకుని తిను. ఇక నీకు ఎదురు లేదు. రాజుగారు సంతోషంగా లేచి క్షుద్రుడికి తాంబూలమిచ్చి సత్కరించాడు. వచ్చే జన్మలో అయినా నీ కోరిక తీరును. రాజుగారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఈయనేంటి ఇలా దీవించాడు? వచ్చే జన్మలో అంటాడేంటి? మరి చేసిన పూజ ఫలితం ఈ జన్మలో అందదా నాకు? ఏంటోలే అనుకుంటూ తన గదిలోకి వెళ్లి రాజుగారు తలుపు వేసుకున్నారు. భార్య పోయిన దగ్గర నుండి రాజుగారు ఒక్కరే ఉంటున్నారు. ఏంటో ఈ రోజు కొంచెం వింతగా గడిచింది. ఎప్పుడూ లేనిది నేను ఈ రకమైన పూజను ఒప్పుకోవడం ఏంటో, రోజూ తప్పక వచ్చే వెంకటపతి ఈ రోజు రాకుండా ఉండటం ఏంటో, ఆ పూజ ఏంటో, క్షుద్రుడేంటో నాకేం అర్థం కావట్లే. ఏదైతే నేను ఆ పశుపతి పేడ వదిలిపోతే అదే చాలు అని మనసులో అనుకున్నాడు. రాజుగారు నెమ్మదిగా తన మంచం మీద వాలాడు. ఎందుకో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కాసేపు చల్లగాలి తగులుతుందని చెప్పి తన గదిలోని బాల్కనీ దగ్గరకు వచ్చి నించున్నాడు. శరీరానికి చల్లగాలి తగిలాక రాజుగారికి కొంత ఉపశమనం కలిగింది. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం బాగుంది అని వెనక్కి తిరుగుదాం అనుకునే లోపు రాజుగారికి ఏదో వింతగా కనిపించింది. తన గదికి దూరంగా కనిపించే చెట్లేవి కనిపించడం లేదు. చిమ్మ చీకటిగా ఉంది.
ఆ రోజు పౌర్ణమి అయినా కూడా ఎక్కడా వెలుగనేదే లేదు. పైగా అన్నిటికన్నా ఘోరమైనది చూశారు రాజుగారు. రాజుగారు కళ్ళు నులుముకుంటూ అటువైపే చూస్తున్నాడు. నేను చూస్తుంది నిజమేనా? రాజుగారికి కొంత దూరంలో ఎదురుగా ఒక చెట్టు మీద 3 దయ్యాలు కనబడుతున్నాయి. అవి గట్టిగా నవ్వుతున్నాయి. ఎవరో తలుపు కొట్టినట్లయితే బుక్ మూసింది సత్య. వెళ్ళి ఎవరో చూద్దామని తలుపు వరకు వెళ్ళింది. అయితే అప్పటిదాకా వస్తున్న తలుపు చప్పుళ్ళు సడన్ గా ఆగిపోయాయి. అదేంటి, ఎవరు తలుపు కొట్టినట్లు అనిపించింది, ఇప్పుడు సడన్ గా ఆగిపోయింది. అసలు మనం ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళగలమా? సత్య తలుపు తీయడానికి ట్రై చేస్తుంది, కానీ ఎంత ట్రై చేసినా ఏం అవ్వట్లేదు. ఆ పెద్ద తలుపు కొంచెం కూడా కదలట్లేదు. ఈ రూమ్ లోనే చచ్చిపోతానా ఏంటి? ఈలోగా బుక్ మధ్యలోనే ఆపేసిన సంఘటన గుర్తొచ్చింది సత్యకి. వెంటనే వెళ్లి మళ్ళీ బుక్ ఓపెన్ చేసింది. తను ఎక్కడి దాకా ఆపిందో ఆ పేజ్ ఓపెన్ చేసింది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఆశ్చర్యం. ఏంటిది, చాలా వింతగా ఉంది. తను ఎక్కడి దాకా చదివిందో అక్కడి దాకే ఉన్నాయి పేజెస్. తర్వాత నుండి ఏమీ లేవు, మొత్తం ఖాళీ. హే, నేను ఇందాక చూసినప్పుడు బుక్ మొత్తం ప్రింట్ అయి ఉంది, ఇప్పుడేంటి సగం పేజీలు లేవు? సత్య ఇలా ఆలోచిస్తూ ఉండగానే బయట నుండి అరుపులు వినిపిస్తున్నాయి. సత్య అలాగే అరుపులు వింటూ ఉంది. తనకు ఖచ్చితంగా ఆ అరుపులు ఎక్కడో విన్నట్లే అనిపించాయి. ఎక్కడో విన్నమేంటి, తనకు బాగా కావాల్సిన వాళ్ళ అరుపులే అవి. ఇవి కృష్ణ నరేష్ వాయిసెస్ లాగానే ఉన్నాయి. వాళ్ళకేమైంది? సత్య చాలా గందరగోళంగా ఉంది. ఛా, అనవసరంగా ఈ రూమ్ లో ఇరుక్కుపోయా. మాకు బుద్ధి లేదు కానీ అనవసరంగా ఈ బంగ్లాకి వచ్చాం. ఏముంది ఇక్కడ? పైగా పేరొకటి రాజుగారి బంగ్లా అని, దయ్యాల కొంప అని పెట్టచ్చుగా, వెద్దవా. సత్య మాట పూర్తయ్యేలోపు ఎవరో ఫెడేల్ మని మొహం మీద కొట్టినట్లు అనిపించింది. సత్య గట్టిగా అరిచింది. తనని ఎవరో కొడుతూ ఉన్నట్లే అనిపించింది. సత్య బొగ్గలు ఎర్రగా వాచిపోయాయి. నెమ్మదిగా అరుపులు కాస్త ఏడుపులుగా మారాయి. బావా, ఎవరో ఏడుస్తున్నారు చూసావా? ఎవరో ఏంట, అది ఖచ్చితంగా సత్య గొంతే. అంటే మనకు జరిగిన ట్రీట్మెంటే సత్యకు కూడా జరుగుతుందంటావా? కృష్ణ నరేష్లు బాగా అలిసిపోయారు. ఎవరో చితక్ కొట్టినట్లు వాళ్ళ బాడీస్ హూనమైపోయాయి. ఒళ్ళంతా దెబ్బలతో ఎలా పడితే అలా ఉన్నారు. బావా, ఒంట్లో ఓపిక అస్సలు లేదురా. మన సత్య పరిస్థితి ఎలా ఉందో. నాకైతే సాత్విక్ గడు చనిపోవడమే మంచిదనేలా ఉందిరా. అదేంటి బావా అంత మాట అన్నావు? వాడు మనలాగి దెబ్బలు తట్టుకోలేకపోయేవాడు, మనకే చాలా కష్టంగా ఉంది. అవును బా, పాపం వాడు ఏ లోకంలో ఉన్నాడు. కృష్ణ నరేష్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బయట మళ్ళీ వర్షం మొదలైంది. నిన్నట్లానే ఈసారి కూడా ఆ వర్షం బంగ్లా ఉన్న ప్రదేశంలో పడట్లేదు. సేమ్ నిన్నటి సీన్ రిపీట్ అవుతుంది కదా. ఈసారి బయటికి వెళ్తే మన సీన్ అంతేరా. నేనైతే ఎక్కడికి వెళ్ళను. ఆ దెయ్యం కొట్టినా తిట్టినా నేను ఈ బంగ్లాని వదిలి మాత్రం బయటికి అస్సలు వచ్చే సమస్య లేదు. బావా, సత్య ఎలా ఉన్నాడు చూద్దాం. నరేష్ కృష్ణ నెమ్మదిగా లేవబోతుండగా మెయిన్ డోర్ దగ్గర ఎవరో అడుగులు వేస్తున్నట్లు సౌండ్ వచ్చింది. ఇద్దరు ఏదో ఒక రకంగా ఓపిక తెచ్చుకొని మెయిన్ డోర్ గుమ్మం దాకా వచ్చారు. నిన్నట్లానే ఈ రోజు కూడా బంగ్లా ఉన్న చోట వర్షం పడట్లేదు. గేట్ దాకా కూడా పొడిగానే ఉంది. నెమ్మదిగా పొగ కమ్మేస్తుంది. ఈ అన్నింట్లో కృష్ణ ఒకటి గమనించాడు. నరేష్ ఆ సౌండ్ చూసి అలా నించుండిపోయాడు. ఎందుకంటే బంగ్లా బయట నడుస్తుంది ఇంకెవరో కాదు, సత్య. సాత్విక్ లాగే సత్య కూడా వర్షంలో చెయ్యి పెట్టి బయటకు తీసి చూసింది. సేమ్ అలాగే సత్య హ్యాండ్ బ్లడ్ తో ఎర్రగా మారిపోయింది. Please subscribe to our channel. Also please like, share and comment.